తెలంగాణలో 17 లోక్సభ సీట్లలో పోటీ చేసి గెలుస్తామంటున్న బీజేపీ ఇవాళ ఎన్నికల శంఖారావం పూరించనుంది. కమలనాథులు నేడు విజయ సంకల్ప యాత్రలు చేపడతారు. విజయ సంకల్ప యాత్ర ప్రచార రథాలకు పూజలు చేసిన కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ యాత్రలో పాల్గొంటారు. 17 లోక్సభ సీట్లలో మెజారిటీ స్థానాలలో విజయమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ నేతలు ప్రచారం చేయనున్నారు. విజయ సంకల్ప యాత్రకు 17 పార్లమెంట్ నియోజకవర్గాలను 5 క్లస్టర్స్గా విభజించింది. మొత్తం 5,500 కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగుతుంది. ఒక్కో యాత్ర 1000 కిలోమీటర్లు కవర్ చేస్తుంది. సమ్మక్క సారక్క జాతరతో కాకతీయ క్లస్టర్లో మాత్రం యాత్ర 2 రోజుల తర్వాత మొదలవుతుంది. ఈ యాత్రలో నిర్వహించే కార్నర్ మీటింగులకు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు హాజరవుతారు. నారాయణపేట జిల్లాలో విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు. కాసేపట్లో కృష్ణానదికి పూజలు చేశాక తర్వాత యాత్రను ప్రారంభిస్తారు. మక్తల్ రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొంటారు. అనంతరం ఉట్కూరు మండలంలో రైతులతో సమావేశమవుతారు. కొమురం భీం విజయ సంకల్ప యాత్రను ఆదిలాబాద్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రారంభిస్తారు. ఈ యాత్ర 21 అసెంబ్లీ నియోజకవర్గాలను ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్ని కవర్ చేస్తూ నిజామాబాద్ జిల్లా బోధన్లో ముగుస్తుంది. రాజరాజేశ్వరి విజయ సంకల్ప యాత్ర వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రారంభమై కరీంనగర్లో ముగుస్తుంది. కాకతీయ, భద్రాద్రి విజయ సంకల్ప యాత్ర భద్రాచలంలో మొదలవుతుంది. మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాలు, 21 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ ములుగు జిల్లాలో ముగుస్తుంది. భువనగిరి, మల్కాజ్గిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు, 20కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ హైదరాబాద్లో ప్రధాని మోడీ సభతో యాత్ర ముగుస్తుంది. ఈ యాత్రల్లో ఎక్కువగా రోడ్ షోలు ఉంటాయి. 800 వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. 106 చిన్న సభలు, 102 రోడ్ షోలు, 79 ఇతర ప్రోగ్రాంలు, 140 స్వాగత కార్యక్రమాలు ఉంటాయి.